హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీ లక్ష్యం కనుక గవర్నమెంట్ జాబ్ అయినట్టయితే వెంటనే మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సెకండ్ షిఫ్ట్లో నా క్వశ్చన్ ఆన్సర్ చూద్దాము. దానికంటే ముందుగా మేము ఫస్ట్ షిఫ్ట్లో మిస్ అయిన క్వశ్చన్స్ని చెప్పడం జరుగుతుంది. అవి అయిపోయిన తర్వాత సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ షిఫ్ట్లో మేము మిస్ అయిన క్వశ్చన్స్ వచ్చేసరికి హవా మహల్ ఇది లొకేటెడ్ ఇన్, హవా మహల్ అనేది ఎక్కడుందని అడిగారు. హవా మహల్ వచ్చేసరికి జైపూర్లో ఉంది. దీన్ని ప్రతాప్ సింగ్ 1799లో కట్టారన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్టడీ ఆఫ్ వైరస్ ఈజ్ నోన్ యాజ్, వైరస్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారని అడిగారు అన్నమాట. వైరస్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి వైరాలజీ, వైరస్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం వైరాలజీ అని పిలుస్తారనమాట. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద మోస్ట్ డక్టైల్ మెటల్. ఆన్సర్ వచ్చేసరికి ప్లాటినం. ప్లాటినం అనేది మోస్ట్ డక్టైల్ మెటల్ అనమాట. ఇక సెకండ్ షిఫ్ట్లోకి వచ్చినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి టచ్ 68 అయినట్టయితే ఎర్రర్ ఎంత అవుతుంది అడిగారు అన్నమాట. టచ్ అనేది 68 అయినట్టయితే దెన్ ఎర్రర్ ఎంత అని అడిగారు. చూడండి, అక్కడున్న ఆల్ఫాబెటిక్ని న్యూమరికల్గా మార్చి మొత్తం యాడ్ చేసినట్టయితే దాని యొక్క ఆన్సర్ వచ్చేసరికి 68 వస్తుంది. టీ అంటే 20, ఓ అంటే 15, యూ అంటే 21, సి అంటే 3, హెచ్ అంటే 9. మొత్తం యాడ్ చేసినట్టే టోటల్ ఎంత వస్తుంది, 68 వస్తుంది. అదేవిధంగా ఎర్రర్ కూడా ఆల్ఫాబెటిక్స్ని న్యూమరికల్గా మార్చి వాటి యొక్క నంబర్స్ మొత్తం యాడ్ చేసినట్టు వచ్చేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ యొక్క నెంబర్ ఎంత అండి 5, ఆర్ వచ్చేసరికి 18, ఓ వచ్చేసరికి 15, 18 3 సార్ 54 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 74. ఆన్సర్ వచ్చేసరికి ఎంత 74 అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మేము ఏమైనా క్వశ్చన్స్ కనుక మిస్ అయినట్టయితే ఆ క్వశ్చన్స్ కూడా కామెంట్ చేయండి కింద. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎజ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు MEAUSS అయినట్టయితే నీడిల్ అనేది ఏమవుతుంది. ఎజ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు MEAUSS దెన్ నీడిల్ ఈజ్ వాట్. చూడండి, ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది థర్డ్ ప్లేస్కి మారిపోయింది. అదేవిధంగా సెకండ్ థర్డ్ లెటర్ అనేది వచ్చేసరికి లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఫిఫ్త్ లెటర్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. సిక్స్త్ లెటర్ వచ్చేసరికి సెకండ్ ప్లేస్కి వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా నీడిల్ కూడా ఫిఫ్త్ లెటర్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్కి రావాలంటే ఎల్ అనేది ఫస్ట్ ఉండాలి. తర్వాత సిక్స్త్ ప్లేస్లో లెటర్ వచ్చేసరికి సెకండ్లో ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో లెటర్ వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో ఉండాలి. ఫోర్త్ ప్లేస్లో లెటర్ వచ్చేసరికి అట్లాగే ఉంది. సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్న లెటర్ వచ్చేసరికి చివరికి వెళ్ళిపోవాలి. ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది LENDE. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి బుక్స్ అండ్ ఆధార్స్ మీద కంపల్సరీగా ఒక బిట్ అనేది రావడం జరిగింది అనమాట. మేము బుక్స్ అండ్ ఆధార్స్ మీద ఒక వీడియో చేసాము, ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆధార్స్ మీద. మ్యాక్సిమం ఇప్పుడు దాకా అడిగిన ఫస్ట్ షిఫ్ట్లో కంపల్సరీగా క్వశ్చన్ అనేది మేము చెప్పిన బుక్స్ అండ్ ఆధార్స్లోనే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇంకెవరైనా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రాయాల్సిన వాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. ఆ వీడియో ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్లోను అదేవిధంగా కామెంట్ బాక్స్లో నేయడం జరిగిందనమాట. ఇప్పుడు చెప్పిన బిట్ కూడా మేము చెప్పిన ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆధార్స్లోనే ఉంది. ఇప్పుడు అడిగిన బుక్ వచ్చేసరికి హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ బుక్ యొక్క రచయిత ఎవరని అడిగారు అన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి సంజయ్ బారు. ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకం దేనికి సంబంధించిందంటే మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంబంధించింది అన్నమాట. ఈ పుస్తకాన్ని రచించింది ఎవరంటే సంజయ్ బారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బ్రహ్మ సమాజ్. బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు. చాలామంది బ్రహ్మ సమాజ్ మరియు ఆర్య సమాజ్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ వీడియోలో నేను క్లారిటీ చెబుతాను. బ్రహ్మ సమాజాన్ని 1828లో రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారన్నమాట. బ్రహ్మ సమాజ్ ఎవరు స్థాపించారంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎప్పుడు స్థాపించారంటే 1828. అదేవిధంగా ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి గారు స్థాపించారు. ఎప్పుడు స్థాపించారంటే 1875లో. 1875లో దయానంద సరస్వతి గారు ఆర్య సమాజాన్ని స్థాపించారు. బ్రహ్మ సమాజాన్ని 1828లో రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించారన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి రాజా రామ్మోహన్ రాయ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి
విచ్ రీజన్ ఆఫ్ హిమాలయాస్ హ్యాజ్ హైయెస్ట్ పీక్? హిమాలయాల్లోని ఏ రీజన్లో హైయెస్ట్ పీక్స్ ఉన్నాయని అడిగారన్నమాట. హిమాలయాలు మొత్తం 3 రీజన్స్గా డివైడ్ చేశారు. అవి వచ్చేసరికి హిమాద్రి, హిమాచల్, శివాలిక్. వీటిలో ఏ రీజన్లో ఎత్తైన పర్వతాలు ఉన్నాయని అడిగారన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి హిమాద్రి. హిమాద్రిలో గ్రేటర్ హిమాలయాస్ ఉన్నాయి. అదేవిధంగా హిమాచల్లో మీడియం హిమాలయాస్ ఉన్నాయి. శివాలిక్లో చిన్న హిమాలయాస్ ఉన్నాయన్నమాట. హైట్ వచ్చేసరికి శివాలిక్ వచ్చేసరికి 1600 మీటర్ల నుంచి 2000 మీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా హిమాచల్కి వచ్చేసరికి 4500 మీటర్ల వరకు ఉంటుంది అన్నమాట. ఇక హిమాద్రికి వచ్చేసరికి 6000 నుంచి 7000 మీటర్ల వరకు పర్వతాలు ఉంటాయన్నమాట, మౌంటైన్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వెన్ వాజ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫైట్? ప్లాసీ యుద్ధం అనేది ఎప్పుడు జరిగిందని అడిగారన్నమాట. ప్లాసీ యుద్ధం అనేది 1757లో జరిగింది. ఇది ఎవరెవరికి మధ్య జరిగిందంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ బెంగాల్ నవాబ్కి మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిందనమాట. ఎవరికి మధ్య జరిగిందంటే బెంగాల్ నవాబ్కి మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 1757లో జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి గోల్డ్ కెమికల్ నేమ్. వాట్ ఈస్ ద గోల్డ్ కెమికల్ నేమ్? గోల్డ్ యొక్క రసాయనిక నామం ఏమిటని అడిగారు అన్నమాట. గోల్డ్ యొక్క రసాయనిక నామం వచ్చేసరికి అరోమియం. గోల్డ్ యొక్క రసాయనిక నామం వచ్చేసరికి అరోమియం. అదేవిధంగా గోల్డ్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసరికి 79. గోల్డ్ యొక్క అటామిక్ నెంబర్ అంతా 79. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ అపాయింటెడ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? ప్రధాన ఎన్నికల సంఘం అధ్యక్షుడిని ఎవరు అపాయింట్ చేస్తారని అడిగారు అన్నమాట. భారతదేశంలో ప్రధాన ఎన్నికల అధ్యక్షుడిని ఎవరు అపాయింట్ చేస్తారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ప్రెసిడెంట్. రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్ని అపాయింట్ చేస్తారన్నమాట ఇండియాలో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ వాన్ గోల్డ్ మెడల్ ఇన్ జిమ్నాస్టిక్స్ 2018 వరల్డ్ కప్? 2018 జిమ్నాస్టిక్ వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్ ఎవరు సాధించారని అడిగారు అన్నమాట. 2018 జిమ్నాస్టిక్ వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్ అనేది ఎవరు సాధించారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి సింపుల్ దీపా కర్మాకర్. దీపా కర్మాకర్ 2018 జిమ్నాస్టిక్ వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్ అనేది సాధించింది ఇండియా తరఫున. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ కాల్డ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఎవరిని ఉక్కు మనిషి అని పిలుస్తారని అడిగారు అన్నమాట. ఎవరిని ఉక్కు మనిషి అని పిలుస్తారు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి అందరికి తెలిసిన బిట్టే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఎలక్షన్ డస్ నాట్ కండక్ట్ ఏ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఏ ఎలక్షన్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం అనేది నిర్వహించదు అని అడిగారు అన్నమాట. ఏ ఎలక్షన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించదని అడిగారు. కింద ఉన్న ఆప్షన్స్లో ఏ ఎలక్షన్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించదని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్స్ని కేంద్ర ఎన్నికల సంఘం అనేది నిర్వహించదు. ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది నిర్వహిస్తుంది అన్నమాట దాన్ని. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నంబర్ సిరీస్ అనమాట. నంబర్ సిరీస్ మీద అడిగిన క్వశ్చన్ 3, 18, 48, 93. దీని తర్వాత వచ్చే నెంబర్ ఎంత అని అడిగారు. చూడండి 3కి మరియు 18 మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 3కి 15కి మధ్య డిఫరెన్స్ 15. అదేవిధంగా 18కి 48కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 18కి 48 30. నెక్స్ట్ 48కి 93కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 48కి 93కి 45. నెక్స్ట్ 93కి ఎంత యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుందని అడిగారు. చూడండి ఇవంతా 5 మల్టిప్లైస్ అనమాట. 15 మల్టిప్లైస్ అనమాట. 15 1 జార్ 15, 15 2 జార్ 30, 15 3 జార్ 45. నెక్స్ట్ ఏం రావాలంటే 15 4 జార్ 14 రావాలి. 14 ఎంత అండి? 60. 93 ప్లస్ 60 ఎంత అండి? 93 ప్లస్ 60. ఆన్సర్ వస్తుంది 153. ఆన్సర్ వచ్చేసరికి ఎంత అండి? 153. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇరాన్ రియల్ అయినట్టయితే ఇరాక్ ఏమవుతుంది? ఇరాన్ అనేది రియల్ అయినట్టయితే ఇరాక్ అంటే ఏమవుతుంది అడిగారు. ఇరాన్ యొక్క కరెన్సీనే రియల్ అనమాట. ఇరాన్ కరెన్సీ రియల్, ఇరానియన్ రియల్. అదేవిధంగా ఇరాక్ యొక్క కరెన్సీ ఏమిటి? ఇరాక్ యొక్క కరెన్సీ ఏంటది? దినార్. ఆన్సర్ వచ్చేసరికి దినార్ అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మేము కనుక ఏదైనా క్వశ్చన్స్ మిస్ అయినట్టయితే ఆ క్వశ్చన్స్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.